నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. తెలుగు సినిమా ఎలా ఉంది, ఏంటి సంగతి అనే దాని మీద చూసుకుంటే సాధారణంగా జూన్ అంటే దాదాపు 6 నెలలు గడిచిపోయింది. ఈ 6 నెలల్లో హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ ఎలా ఉంది, ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి, ఎన్ని సినిమాలు యావరేజ్గా నిలిచాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్కు తీసుకు వెళ్ళాయి. సో ఏంటి ఈ రిపోర్ట్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ ఎలా ఉంది, తెలుగు సినిమా పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ 6 నెలల్లో 60 సినిమాలు రిలీజ్ అయినాయి అనుకుంటే 6 సినిమాలు హిట్ అయినట్టు చెప్పొచ్చండి. ఎందుకంటే నెలకు ఒక హిట్ చొప్పునే దక్కింది. నెలకు ఒక హిట్ వస్తే 60 సినిమాలు రిలీజ్ అయితే 6 సినిమాలు హిట్ ఏంటండి, ఎంత దారుణం అది. అది అంటే దారుణంగా సక్సెస్ రేట్ అయితే ఉంది. ప్రధానంగా మనం జనవరి నుంచి వస్తే జనవరిలో గేమ్ చేంజర్ డిజాస్టర్ అది ఇప్పటికీ నిన్నటి నుంచి నలుగుతూనే ఉంది. డాకు మగరాజ్ హిట్ అయింది, సంక్రాంతికి వస్తున్నాం అనేది సంక్రాంతి కళకి వచ్చింది. ఆ 2 సినిమాల వల్లే సంక్రాంతి కళ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. అది ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి తండేలు హిట్, అది ఒకటే చెప్పాల్సి వస్తుంది ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి. అదండి. అయితే మనం చూసుకుంటే జనవరి సంక్రాంతి పరిలో నించున్నటువంటి ఒక సినిమాలు ఖచ్చితంగా మినిమం యావరేజ్ టు హిట్ తీసుకు వెళ్ళాల్సింది కాస్త ఏదైతే గేమ్ చేంజర్ డిజాస్టర్ కింద చూసాం. దాని తర్వాత ఫిబ్రవరిలో మీరు తండేలు. సో మార్చ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మార్చి పరిస్థితి ఏంటంటే ఫిబ్రవరిలో అనుకున్న సినిమాలు కూడా ఆడాల. విశ్వక్షన్ లైలా అనే అంచనా పెట్టుకుంటే అది పోయింది. సినిమాలు అయితే చాలా వచ్చినాయి, రావడానికి వారానికి 2-3 సినిమాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. 4 వారాల్లో కూడా దగ్గర 10 సినిమాలు రిలీజ్ అవుతుందా కానీ ఒకటి హిట్ కూడా రావట్లా. మార్చిలో నాని సినిమా, కోర్టు సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా నటుడిగా శివాజీ కూడా ఒక మెట్టిపైకి ఎక్కించిన ఆ సినిమా నెల మార్చి నెల అని చెప్పాల్సి వస్తుంది. నాని ఓన్ బ్యానర్ సినిమానే పైగా. అయినా సరే అది ఆయన హిట్తో కంపేర్ చేసుకుంటే ఈ చిన్న సినిమాగా ఆయన కోర్టే ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టిందని చెప్పొచ్చండి మార్చి నెలలో. అయితే అదిగాక కోర్టుకు సంబంధించి నాని కూడా చాలా ప్రామిస్ కూడా చాలా గట్టిగా చేశాడు. ఖచ్చితంగా కోర్టు సినిమా హిట్ కాకపోతే వచ్చేటువంటి నా సినిమా హిట్ని మాత్రం చూడొద్దని చెప్పేసి చెప్పడం కూడా మనం ఆ టైంలో చాలా డేర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో అదిగాక మంగపతి కింద శివాజీ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎలివేట్. సో ఏదైతే ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి భారీ బడ్జెట్తో వచ్చే సినిమాల కన్నా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే బాగా హిట్ అయ్యని చెప్పుకోవచ్చు అంటారా? మరి కోర్టు నిరూపించింది కదా. ఇప్పుడు మనకు అన్ని సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం చెప్పాలంటే చిన్న బడ్జెట్ సినిమా, చిన్న బడ్జెట్. అవును, కోర్టు అలాంటి సినిమానే. ఇక తండేలు సినిమా కూడా ఒక విధంగా చెప్పాలంటే అది మన పెద్ద సినిమాకి పెన్నిగా చేసినా కానీ చిన్న సినిమా కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఈఎఫ్ఎక్స్ వర్క్లు వాటిలు పెట్టి చేసిన సినిమా కాదు అలా చూసుకున్నప్పుడు. ఇక హిట్ 3 అనేది నాని సినిమా కూడా వచ్చింది తర్వాత మే నెలలో. అదేమో ఎక్కువ వైలెన్స్ ఉందని చెప్పి అన్నారు కానీ సినిమా ఒక రేంజ్ సినిమా, కానీ అనుకున్న రేంజ్ రాలేదనే టాక్ అయితే ఉంది. పాజిటివ్ టాక్ వచ్చినా కానీ అనుకున్న స్థాయి రాలేదు అనేది ఉంది. కానీ ఏప్రిల్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఏప్రిల్లో దాదాపు డిజాస్టర్ అండి. అని ఏ సినిమా జాక్ అది మనకు తెలిసిందే, చిందు తొనలగడ్డది. జాక్ సినిమా మీద ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయిపోయింది. ఏప్రిల్ నెలలో దాదాపు సరైన సినిమా ఏదీ లేదని చెప్పాల్సి వస్తుందండి. సో దాని తర్వాత నెలలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మే నెల హిట్ సినిమా నాని హిట్తో మే నెల స్టార్ట్ అయింది. అది కూడా ఆ రేంజ్ రాలేదు. బయర్ల పరంగా అప్పుడు కొద్ది పాజిటివ్ టాక్ ఉన్నా కానీ కలెక్షన్ పరంగా అంత లేదు అనే టాక్ అయితే వినిపించింది. అలాగే డబ్బింగ్ సినిమాలు వచ్చినా కానీ డబ్బింగ్ సినిమాలు ఆడిన సినిమాలు 2 కనపడుతుంది మనకి. చావా ఒకటి, డ్రాగన్ ఒకటి. 2 సినిమాలు. డ్రాగన్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా డబ్బింగ్ సినిమాల్లో. ఇప్పుడు పెద్ద సినిమాగా వచ్చిన తగ్గ లైఫ్ పోయింది. అన్నీ పోయినా కానీ మనకి డ్రాగన్ సినిమా అనేది ఒక మెరుపు లాంటి వసూలు సాధించింది. అలాగే చావా సినిమా హిందీలో వచ్చినా కానీ అది మంచి సినిమాగా నిలిచిందండి. సో జూన్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? జూన్ సినిమాలో ప్రధానంగా 2 సినిమాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే కుబేరా వచ్చింది, తర్వాత ఈ కన్నప్ప సినిమా వచ్చింది. ఈ 2 సినిమాలు పాజిటివ్ టాక్తో ఉన్నాయి. కానీ కుబేరాకి ఏంటంటే తెలుగులో మంచి వసూళ్ళు ఉన్నాయి, తమిళ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పెన్నీ సినిమా అయినా కానీ అక్కడ వసూళ్ళు లేవు. ఇక్కడ కన్నప్పకి వచ్చేసరికి టాక్ పాజిటివ్గా ఉంది, కలెక్షన్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఈ పరిస్థితి కన్నప్ప విషయంలో ఉంది. ఇది ఎందుకు వచ్చింది ఏంటనేది చెప్పలేకపోతున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ జూన్లో 2 సినిమాలు అనుకుంటే, తర్వాత మేలో 1 సినిమా అనుకుంటే 3 సినిమాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఆ కోర్టు కానీ అక్కడ 2 సినిమాలు కానీ అంటే 6-7 సినిమాలు తప్పితే హిట్ లేవండి. దాదాపు ఈ 6 నెలలో మీరు ఇందాక అన్నట్టుగా 60 సినిమాలు పైగానే రిలీజ్ అయినా కనీసం 6 సినిమాలు పట్టుమని కరెక్ట్గా హిట్ అవ్వకపోవడం. బ్లాక్ బస్టర్ అయితే ఓన్లీ సంక్రాంతికి వస్తున్నాం తప్ప మిగతా ఏ సినిమాలు అంత పెద్ద స్థాయిలో కలెక్షన్ వచ్చిన సినిమాలుగా చూసుకుంటే మనకి సంక్రాంతికి వస్తున్నవి కనబడుతుంది.
పోయినసారి ఏంటంటే హనుమాన్ లాంటి సినిమాలు కొన్నిసారి కనపడినాయి అప్పుడు. హనుమాన్ కానీ కల్కి కానీ ఇలాంటి సినిమాలు చాలా భారీ అవును, భారీ వసూలు వచ్చినాయి. అయితే మనం ఈ రకంగా చూసుకుంటే ఈ యొక్క హాఫ్ ఇయర్లీ పరీక్షకి సంబంధించి టాలీవుడ్ సంబంధించి 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు? 100కి 10 మార్కుల కన్నా ఎక్కువ వేయలేమండి. ఎందుకంటే అంతే ఆ రేషియోలో చూసుకుంటే మనకి చాలా పూర్ అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అసలు హ్యాపీగా ఉన్నది జనవరి నెల ఒకటే హ్యాపీ అని చెప్పాలి. మిగతా అన్నీ కూడా అంత అనుకున్నంత ఇదిగా లేవు. అది అయితే రానున్నటువంటి ఒక జూలై నుంచి డిసెంబర్ దాకా సినిమా లైనప్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఒక ఆశించవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఈ వచ్చే 6 నెలల కాలంలో అయితే అంచనాలు ఉన్న సినిమాల్లో కూలీ ఒకటి ఉందండి. వార్ 2 కూలీ 2 పెద్ద సినిమాలు. తర్వాత అఖండ 2 వాళ్ళు సెప్టెంబర్ నెల ఆఖరిని చెప్తున్నారు కాబట్టి అఖండ 2 ఉంది. మిరాయి ఒకటి ఉంది, ఓజీ ఉంది, ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది. ఇలా చూసుకుంటే మనకు 10 సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ 10 సినిమాల్లో 10 హిట్లు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రేటు పెరుగుద్దని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఫస్ట్ 6 నెలలు ఫస్ట్ హాఫ్ ఇయర్లీ మాత్రం 100కి 10 మార్కులు అయితే కైవసం చేసుకుంది. సో రానున్నటువంటి ఒక 6 నెలలు ఎలా ఉండబోతుంది ఏందనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.